బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, కాళ్ళల్లో మొక్కిర్రు 2500 పడతాయని పడ్డట్టే చూపించారు అరచేతుల వైకుంఠం. గద్దెనెక్కిండ్రు, ఆడబిడ్డల్ని మర్చిపోయిండ్రు. నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगारी युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे. ఏమన్నారు? నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు బ్యాంకులు వేస్తాము అన్నారు. ఇద్దరు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ కూడా చెప్పింది. ఈ ముచ్చట నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు మా పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 ఇస్తా అన్నావు, మరి అది ఎప్పటి నుంచి ఇస్తావు అని మొన్న నేను అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉండే అసెంబ్లీలో ఆయన లేచి చెప్తిండు, నిండు అసెంబ్లీలో ఏమేం 4,000 ఇస్తామని ఆడ చెప్పలే, మా 6 గ్యారంటీలో చెప్పలే, మేము ఎలక్షన్ల ముందు చెప్పలే అని పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పిండు. గది కూడా ఇప్పుడు చూడండి. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ చెప్పండి, నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు ఎలక్షన్ కావాలంటే ఎంతో చేసుకొని మాట్లాడండి. ఇంకా అంతకంటే ఎక్కువ వెరిఫికేషన్ ఏం కావాలి? రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తుంది, ఆమె ప్రియాంకమ్మ మాట్లాడింది చూస్తుంది, అసెంబ్లీలో అంటాడు మేము చెప్పనే లేదు అంటాడు. ఇంతకంటే బట్టేబాజ్ జూటేబాజ్ కాంగ్రెస్ ఇంకెట్లా నమ్మాలి మనం? ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా? గింత పట్టవగలు నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుణపాఠం చెప్పాలన్నా వద్దా? ఇది మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. ఇంకా రఘునందన్ కూడా చూపారు, అదిగా ఇంకా చాలా ఉన్నాయి కాంగ్రెస్, కానీ ఇక చాలు 420 ఉన్నాయి చూపిస్తే. ఇంకా బీజేపీ అనేది కూడా చూడండి ఒకసారి, ఆయన ఏం చెప్పిండు. రైతులకి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవని కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేసి భయపడి చేయించుకున్నా, ఏమి చేసినా సీతం ఒయ్యి సీతంగా గెలిస్తేనే నేను అందరం చదువుకుంటాం, బయట వేసుకుంటాం. భార్యలు భర్తలు, భర్తలు భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. విన్నారా ఏమన్నాడు? భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, విడదీసి ఓట్లు వేసుకొని గెలవాలన్నట. విన్నారా? మర్డర్ చేసినా గెలవాలన్నట, ఏం చేసినా గెలవాలి, జీతా ఓ సికందర్ అంటుండు. అంతకుముందు ఏమన్నాడు? 2 ఎడ్లు నాగలిస్తా అన్నాడు. 6 నెలల కేంద్ర మంత్రిని తెచ్చి టెక్స్టైల్ పార్క్ పెట్టిస్తా అన్నాడు. నిరుద్యోగ యువకులకు సొంత డబ్బులు నెలకు 2,000 ఇస్తా అన్నాడు. గన్ని అబద్దాలు ఆడి దుబ్బాకలు గెలిచిండు. ఏరు దాటిదాకా ఇదట చూడు, ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప లెక్క ఎగబెట్టిండు. మరి గాయనను ఎట్లా నమ్మాలి ఈ సిద్దిపేట ప్రజలు అని అంటున్నా. చూసి కదా, కాంగ్రెస్ మోసాలు చూసిండ్రు, బీజేపీ మోసాలు కూడా చూసిండ్రు. ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు? వీళ్ళ మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు? దయచేసి ఆలోచన చేయండి. అదే మన కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఈ సిద్దిపేట జిల్లాకు దేశంలోనే ఉత్తమ జిల్లాగా అవార్డు తెచ్చిండు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఆయన కష్టపడి పనిచేసి భారతదేశంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు సిద్దిపేటకు వచ్చిందంటే దాంట్లో వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. సిద్దిపేట మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చిందంటే కలెక్టర్గా వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. ఈ జిల్లాను ఇవాళ ఇన్ని మంచి పనులు జరిగినాయంటే రాత్రింబవళ్ళు మనతో పాటు కష్టపడ్డటువంటి ఒక కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే రేపు ఢిల్లీలో గలమిప్పగలుగుతాడు, ఇంగ్లీష్లో హిందీలో గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి రేపు మనకు నిధులు తేగలుగుతాడు మన వెంకట్రామరెడ్డి గారు.
ఆయన ఇంకో మంచి మాట కూడా చెప్పిండు. దేవుని దయ వల్ల మా కుటుంబానికి ఆస్తులున్నాయి, నేను 100 కోట్ల రూపాయలతోని విద్యా నిధిని ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల పిల్లల చదువులకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తా, 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెడతా అని తన ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని చెప్పారు. అందువల్ల అది కూడా మన కార్యకర్తలకు ఉపయోగపడుతుంది. ఎంపీగా సేవ చేయడమే కాదు, తన సొంత డబ్బులతో కూడా సేవ చేస్తా, మీకోసం పనిచేస్తా అని అంటున్నాడు. అందువల్ల మనం ఆలోచించాలి కార్యకర్తలు. సిద్దిపేటలో వేరే పార్టీ ఎంపీ వచ్చి ఈడ తిరిగితే మనకు గౌరవం ఉంటుందా? 2004 నుంచి ఇప్పటిదాకా 2004లో బీఆర్ఎస్ పార్టీ, 2024లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మనది ఒక కంచుకోటలాగా ఉన్నది. అందువల్ల మనము ఏమరపాటుగా ఉండో చూద్దాంలే అని రాజుగారి పాలు నీళ్ల కథ కావద్దు. దండం పెడుతున్నా, జర్ర సీరియస్ తీసుకోండి. ఇది హరీష్ అన్నది కాదు గిట్ట అనుకోకుర్రి. నా దానికంటే కూడా ఇది ముఖ్యమే. నా ఎలక్షన్ ఎంత ముఖ్యమో ఎంపీ ఎలక్షన్ కూడా మనకు అంతే ముఖ్యం. రేపు 5 కోట్ల రూపాయలు ఇంత ఎంపీ ఫండ్స్ ఉంటాయి. గా కమ్యూనిటీ హాల్లో గవ్వో గివో ఏదైనా శాంక్షన్ చేసుకోవాలంటే మన చేతిలో ఎంపీ ఉంటే 4 రూపాయలు ఏదైనా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీగా ఉంటే రేపు విద్యానిధి నుంచి మన కార్యకర్తల పిల్లల చదువులకు ఇంత సాయం జరుగుతుంది. ఢిల్లీలో గట్టిగా కొట్లాడగలుగుతాడు. మన సిద్దిపేట ప్రతిష్ట, గౌరవం మరొకసారి ఈ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మన పేరు మనం నిలబెట్టుకొని సిద్దిపేట మళ్ళొక్కసారి తల ఎత్తుకునే విధంగా నిలపాలని చెప్పి నేను మా కార్యకర్తలందరినీ తలవంచి